గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనము టైం అనే ఒక టాపిక్ మీద వీడియో చేసుకుందాం. ఓకే, చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్, బిజీ పీపుల్, లైఫ్ని బాగా చూసిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు ఏమంటారంటే టైం ఈజ్ మనీ అంటారు. టైంని, కాలంను డబ్బుతోటి పోలుస్తారు అనమాట. డబ్బు లాగా విలువైంది అనే ఉద్దేశంతో. కానీ నా ఉద్దేశం ఏంటంటే టైం ఈజ్ మోర్ దాన్ మనీ. మోర్ దాన్ అంటే మామూలు మోర్ దాన్ కాదు. ఏ విధంగా కూడా మనము డబ్బుతోటి కాలాన్ని కంపేర్ చేయలేము. ఎందుకంటే ఈరోజు ఒక 100 రూపాయలు మనం నష్టపోయినాము, ఖర్చు పెట్టినాం అనుకుందాం. రేపు ఇంకో పని చేసి ఆ 100 రూపాయలు సంపాదించుకోవచ్చేమో, ఇంకోసారి వస్తుందేమో. కానీ పోయిన ఏ క్షణం కూడా తిరిగి రాదు. అంటే ఉంటుంది కదా సార్, మనకి జీవితంతో మొత్తం కాలం ఉంటుంది కదా. అంటే ఈ రోజు ఈ ఏజ్లో మిస్ అయిన టైము, తీసుకున్న నిర్ణయము, దానివల్ల అయిన లాభం కానీ నష్టం కానీ, దాన్ని రీక్యాప్చులేషన్ మనం చేయలేము, రీకాల్ మనం చేయలేము కదా. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే టైం ఈజ్ మోర్ దాన్ మనీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, ఎంత డబ్బైనా పెట్టగలుగుతా. నేను 41, 42 సంవత్సరాల వయసులో, 50 సంవత్సరాల వయసులో, 60 సంవత్సరాల వయసులో కలెక్టర్ని కావాలని కోరుకుంటున్నా. సాధ్యమవుతుందా? అసంభవం కదా. అదే చాలా పేద అబ్బాయి ఉన్నాడు లేదా అమ్మాయి ఉంది అనుకుందాం, చాలా పేదవాళ్ళు, వాళ్ళకు చదువు ఒకటి, కష్టపడడం ఒకటే తెలుసు. 17 ఏళ్ళు, 20 ఏళ్ళ వయసు, 15 ఏళ్ళ వయసు, 10 ఏళ్ళ బాబు ఉన్నాడు. సో ఆ అబ్బాయి ఐఏఎస్ ఆఫీసరో, ఐపీఎస్ ఆఫీసరో, కలెక్టరో, లేకపోతే ఇంకేదన్నా సాధించాలి అని అనుకున్నాడు అనుకుందాం. వాళ్ళతో సాధ్యమవుతుందా? అది ఖచ్చితంగా సాధ్యమే. ఎందుకంటే వాళ్ళ వయసు ఐఏఎస్ కావడానికి సరిపోతుంది, ఎలిజిబిలిటీ. అట్లీస్ట్ దే కెన్ ట్రై, ప్రయత్నం చేయగలుగుతారు, అప్లై చేయగలుగుతారు, అయినంత చదవగలుగుతారు, అటెండ్ చేయగలుగుతారు, కనీసం ప్రిలిమ్స్ క్వాలిఫై కాగలుగుతారు, మెయిన్స్ క్వాలిఫై కాగలుగుతారు, ఇంటర్వ్యూ వరకు వెళ్ళగలుగుతారు కదా. మరి ఆ ఏజ్ క్రాస్ అయిన నేను అది సాధించగలుగుతున్నా? లేదు. నేను ఒక టీచర్ని, డాక్టర్ కావాలనుకుంటున్నా. ఇప్పుడు అనుకుంటే సాధ్యమా? కాదు కదా. సో ఆ విధంగా ఒక స్టూడెంట్ ఎంపీసీ తీసుకొని డాక్టర్ కావాలి అనుకుంటే, ఎంపీసీ తీసుకున్న స్టూడెంట్ అయ్యో నేను బైపీసీ తీసుకొని డాక్టర్ అయితే బాగుండేది అని ఇంటర్మీడియట్ అయిపోయినాక అనుకుంటే, ఇంజనీరింగ్ అయిపోయినాక అనుకుంటే ఏం ప్రయోజనం అవుతుంది? కాదు కదా. కాబట్టి టైం అనేది మన జీవితంలో అన్నిటికంటే విలువైంది. సరే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇందులో ఒక సెపరేట్ టాపిక్గా మాట్లాడుకుందాం. టైం ఈజ్ ద హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్. పెట్టుబడి. టైంని మనం పెట్టుబడిగా పెడతాం. మనము డబ్బుని పెట్టుబడిగా పెడితే, వ్యాపారం చేస్తే, ఇంకేమన్నా చేస్తే దాన్ని మనము పెంచుకోవచ్చు. అట్లానే మన సర్వీస్ని, మన కాలాన్ని పెట్టుబడిగా పెడితే మనం జీతంగా తీసుకోవచ్చు. మరి మన టైంని పెట్టుబడిగా పెడితే, మన భవిష్యత్తు కోసం మనం పెట్టే టైమే పెట్టుబడి అనుకుంటే, ఒక విద్యార్థి దృష్టిలో చెప్తున్నా నేను. సో నీ టైంని నువ్వు పెట్టుబడిగా పెడితే ఏమవుతుందంటే, మన డే టు డే లైఫ్లో ఒక మామిడి చెట్టు పెట్టామనుకుందాం. కొన్ని సంవత్సరాలు గడుస్తుంది, 5 ఏళ్ళు, 3 ఏళ్ళు, 10 ఏళ్ళు గడిచిన తర్వాత దానికి ఏ కాయలు కాస్తాయి? మామిడి కాయలు కాస్తాయి, అవునా? మరి జామ చెట్టుకి అంటే ఏదో పాట గుర్తు తెచ్చుకోవద్దు, జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు అన్నట్టు. ఏ చెట్టు పెడితే దానికి సంబంధించిన కాయలే కాస్తాయి, అవునా? వరి మొక్క పెడితే వడ్లే అవుతాయి, జొన్న మొక్క పెడితే జొన్నలే అవుతాయి, మక్క మొక్క పెడితే మక్కలే అవుతాయి కదా. ఆ విధంగా మనం ఏ పెట్టుబడి పెడితే, ఏ పంట నాటితే, ఏ మొక్క నాటితే దానికి సంబంధించిన గ్రెయిన్సే వస్తాయి. అదేవిధంగా టైము ఇంకా పర్టికులర్గా ఉంటుంది. ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి నేను ఐఏఎస్ ఆఫీసర్ని కావాలి, నా లైఫ్ అంబిషన్ కలెక్టర్ అని చెప్పుకుంటున్నప్పుడు ఆయన ఐఏఎస్కి సంబంధించిన ప్లాన్ ఏంటి కదా. 21 సంవత్సరాల వయసులో నేను కలెక్టర్ కావాలి అని అనుకున్నప్పుడు, 25 ఏళ్ళ లోపు నేను సాధించాలి అనుకున్నప్పుడు, 10 ఏళ్ళ వయసు నుంచో, 15 ఏళ్ళ వయసు నుంచో, 18 ఏళ్ళ వయసు నుంచో అతను దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉండాలి. ఆ 21 ఏళ్ళ వయసులో నేను కలెక్టర్ కావడానికి 15 ఏళ్ళ వయసులో నేనేం చేయగలుగుతా, నేనేం చేయాలి, నెక్స్ట్ లెవెల్ ఏంటి కదా. 10th, ఇంటరా, డిగ్రీనా, బీటెక్, ఎంబీబీఎస్, ఆర్కిటెక్చర్, ఏదో గ్రాడ్యుయేషన్ కావాలి. మరి ఓన్లీ గ్రాడ్యుయేషన్ వస్తే ఏమైతుంది?
నువ్వు కలెక్టర్ కావాల్సిన ఎలిజిబిలిటీ మాత్రమే వస్తుంది. కానీ ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే నీకు ఎంత నాలెడ్జ్ కావాలంటే సైమల్టేనియస్ గా నీ టైంని నీ ప్రిపరేషన్ మీద పెట్టుబడి పెట్టాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ అబ్బాయి పాలిసెట్ కొట్టాలి అనుకున్నప్పుడు అతను పాలిటెక్నిక్ సంబంధించిన ప్రిపరేషన్ చేస్తూ ఉండాలి. మనము సాధారణంగా మన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు, పేద పిల్లలు, సరిగ్గా గైడెన్స్ లేని పిల్లలు ఏమనుకుంటారంటే ఎగ్జామ్ కి అప్లై చేయాలి, ఎగ్జామ్ రోజు పోయి రాయాలి. సో అప్లై చేసినప్పుడు మర్చిపోతే హాల్ టికెట్ వచ్చిన రోజే గుర్తొస్తుంది మనకి ఎగ్జామ్ ఉందన్న విషయం. కానీ అప్లై చేసిన నుంచి హాల్ టికెట్ వరకు మధ్యనున్న టైం ఉంటుంది చూడండి, అది చాలా క్రూషియల్ పీరియడ్. ఎంసెట్ కానీ, ఐఐటి కానీ, నీట్ కానీ, ఏదైనా ఎగ్జామ్కి సంబంధించి అట్లా అప్లై చేసినప్పటి నుంచి హాల్ టికెట్ మధ్యలో ఉండే టైంని నువ్వు పెట్టుబడిగా పెట్టాలి. దానికి సంబంధించిన సిలబస్ ఏంటి, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చేట్టున్నాయి, ఈ టాపిక్ నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇట్లా మనము మన టైంని పెట్టుబడిగా పెట్టాలి. ఎట్లా పెట్టుబడి పెట్టాలి? మనం తాగి తందనాలు ఆడుకుంటూ, తిరుగుకుంటూ, తైతక్కలు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే మనకు ఎగ్జామ్కి సంబంధించిన నాలెడ్జ్ రాదు. నువ్వు నీ టైంని బీర్లు తాగడం మీద పెట్టుబడి పెట్టావు అనుకుందాం, నీకు 10 ఏళ్లకు 20 ఏళ్లకు నువ్వు ఎంత వేగంగా తాగితే అంత వేగంగా నీ లివర్ ఖరాబ్ అయిపోతుంది. స్మోక్ చేయడం మీద పెట్టుబడి పెట్టావనుకో, నీ టైంని ఎంత వేగంగా పెట్టుబడి పెడితే అంత వేగంగా నీ లంగ్స్ ఖరాబ్ అయిపోతాయి. అట్లానే వ్యవసాయం చేయడం మీద నువ్వు పెట్టుబడి పెట్టావు అనుకో, నువ్వు అంత వేగంగా వ్యవసాయం నేర్చుకుంటూ మీ నాన్నగారు లేకుండానే నువ్వే ఒక పంట తీయగలుగుతావు. అట్లానే ఒక మెకానిక్ షెడ్ లో వర్కర్ గా చేరినావు అనుకో, 5 ఏళ్ల తర్వాత నువ్వే మెకానిజం లో పర్ఫెక్ట్ అవుతావు. ఇంకో సంవత్సరం తర్వాత నువ్వే ప్రయత్నం చేస్తే మెకానిక్ షెడ్ పెట్టుకొని నీ దగ్గరనే 10 మంది పనులను పెట్టుకోగలుగుతావు. ఈ విధంగా మన టైంని దేనిపైన పెట్టుబడి పెడితే మంచి అయితే మంచిగా, చెడైతే చెడుగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను పబ్జీ గేమ్ నీతో ఆడుతున్నా అనుకుందాం, ఒక 15 ఏళ్ళ అబ్బాయి తోటి పబ్జీ గేమ్ ఆడుతున్నా అనుకుందాం. సో అప్పుడు అతని కంటే నేను పబ్జీ గేమ్ కానీ లేదంటే ఇంకేవో ఉంటాయి కదా గేమ్స్, సో ఆ గేమ్స్ లో నేను అంతకంటే బాగా ఆడలేదు. ఎందుకోసం అంటే అతను ఆయన టైంని ఆ గేమ్ మీద పెట్టుబడిగా పెట్టడం వల్ల మళ్ళీ ప్రాక్టీస్ చేయడం వల్ల అద్భుతమైన ప్రావీణ్యం సంపాదిస్తాడు. అదే నేను ఇప్పటికిప్పుడు వచ్చేసి నేను నీకంటే పెద్దోని, నీకంటే 20 ఏళ్ళు ముందు పుట్టినా కాబట్టి నేను పర్ఫెక్ట్ అంటే, నేను ఎంత వయసున్నా నా టైము ఆ గేమ్ పైన పెట్టలేదు. కాబట్టి నీకు ఏదైనా చదువు భవిష్యత్తు బాగుండాలి అంటే నువ్వు చేసే పని మీద 100% ఎఫర్ట్స్ పెట్టాలి. దీన్నే ఇంకా పర్ఫెక్ట్ గా చెప్పాలంటే 10,000 అవర్స్ అంటారు. నీ జీవితంలో నువ్వు ఏ విషయం మీదైనా సరే అతి ఇంట్రెస్ట్ తో గానీ, నార్మల్ గా గానీ, క్యాజువల్ గా గానీ 10,000 గంటలు పెట్టుబడిగా పెడుతున్నావు అంటే 10,000 గంటలు నువ్వు ప్రాక్టీస్ చేసినావు అంటే ఒక పనిని నువ్వు దాంట్లో పర్ఫెక్షన్ ప్రావీణ్యం సాధిస్తావు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు కదా, సచిన్ టెండూల్కర్ గారు కావచ్చు, అట్లానే అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు, లేదంటే నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేకపోతే ఇంకొక టెన్నిస్ ప్లేయర్ కావచ్చు, సానియా మిర్జానో, లేకపోతే సైనా నెహ్వాలో, పివి సింధు గారు, ఇట్లా ఒక గేమ్ లో గాని, ఒక పనిలో గాని ఒక మనిషి పర్ఫెక్ట్ అయిండు అంటే వాళ్ళు వాళ్ళ టైంని 10,000 గంటలు వాళ్ళ పని పైన ఇన్వెస్ట్ చేశారు. అది రోజుకు 10 గంటలు పెడతావా, రోజుకు 1 గంట 10,000 రోజులు పెడతావా, రోజుకు 15 గంటలు పెడతావా? ఈ విధంగా నువ్వు ఎంత ఎక్కువ టైం కేటాయిస్తే అంత తొందరగా 10,000 అవర్స్ ప్రాక్టీస్ అయిపోతుంది. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ అయితే అంత పర్ఫెక్షన్ వస్తూ ఉంటది కదా. ఒక సింగర్ ఉన్నారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వాళ్ళు పాడి 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 సాధన చేసి చేసి చిన్న చిన్న మైన్యూట్ డిఫరెన్సెస్ ని కూడా ఫైండ్ అవుట్ చేయగలిగేటంత పర్ఫెక్షన్ వచ్చింది. ఎక్కడ ఏ విధంగా వాయిస్ ఏం కావాలంటే వాళ్ళ మైండ్ ఏం చెప్తే వాళ్ళ వాయిస్ అది చేస్తారు. సో ఈ విధంగా ఏ పని పైనైనా మనం 10,000 గంటలు పెట్టుబడి పెడితే ఆ పనిలో మనం పర్ఫెక్షన్ సాధిస్తాం. సో మీరు పాలిసెట్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, నీట్ లో ర్యాంక్ సాధించాలన్నా, ఐఐటిలో సీట్ కావాలన్నా, మెడిసిన్ లో సీట్ కావాలన్నా, లేదు ఇంకా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఎన్డీఏ, ఈ విధంగా నీ జీవితంలో చదువుకు సంబంధించి ఏది సాధించాలి అనుకున్నా కానీ కూడా ఈ 10,000 గంటల ప్రాక్టీస్ అనే రూల్ ని ఇంప్లిమెంట్ చేయాలి. అదే మనం సంస్కృతంలో అయితే అభ్యాసం కూసు విద్య, స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. ఇంగ్లీష్ లో అయితే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, సింపుల్ గా. సో దీన్నే మనం 10,000 అవర్స్ రూల్ అని పెట్టుకున్నాం.
ఇవే కాదు, నువ్వు వ్యాపారం చేసినాను కూడా, నువ్వు చేస్తున్న వ్యాపారం మీద 10,000 గంటలు వస్తూనే సక్సెస్ అనేది రాదు. 10,000 గంటలు నువ్వు ఇన్వెస్ట్ చేసి దాంట్లో పర్ఫెక్షన్ సాధించాలి అనే ప్రయత్నం. సమస్యలు వస్తాయి, సొల్యూషన్ వెతుక్కో, ప్రయత్నించు, మళ్ళీ రీట్రై, మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తుంది, దానికి పరిష్కారం వెతుకు. ఇట్లా మనం కరెక్షన్ చేసుకుంటూ వెళ్తే పర్ఫెక్షన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. ఏది కూడా ఒక్క రోజులో సాధించబడదు. కన్సిస్టెన్సీ, మనం చేస్తున్న పని మీద డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, ఈ రెండు కలిపి హ్యాండ్ ఇన్ హ్యాండ్ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటే మనం జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం. అది ప్రత్యేకించి విద్యార్థులకి. ఫర్ ఎగ్జాంపుల్, వయసు వచ్చేసిన 25, 50, 75 ఇయర్స్ ఏజ్ వ్యక్తి కంటే అదే గంట టైము 10 ఏళ్ళ అబ్బాయికి, 15 ఏళ్ళ అబ్బాయికి, 20 ఏళ్ళ అబ్బాయికి, 25 ఏళ్ళ అబ్బాయికి విలువ చాలా ఎక్కువ. నువ్వు వృధా చేసిన టైము నీ వయసు పెరిగే కొద్దీ వడ్డీతో సహా నష్టం రూపంలో వాపసు వస్తుంది. నువ్వు యూటిలైజ్ చేసుకున్న టైము నీ వయసు పెరిగే కొద్దీ అది వడ్డీతో సహా తిరిగి లాభం రూపంలో నీ దగ్గరకు వస్తుంది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. Time is not money. Time is more than money. Invest your time in your goal, to reach your goal, to achieve your practice. Thank you.